నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎల్ల లోకాలను పాలించే చల్లని తల్లి ఆదిపరాశక్తి, కరుణా వరుణాలయమైన అమ్మ ఈ ధరిత్రిపై అనేక రూపాల్లో అనేక దివ్యక్షేత్రాల్లో కొలువుతీరి పూజలందుకుంటోంది. కొన్ని చోట్ల గ్రామదేవతగా వెలిసిన ఆ తల్లి కాలాంతరంలో తన స్వస్వరూపాన్ని పొంది ఆదిపరాశక్తిగా మారి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఆ కోవకు చెందిన దివ్యధామమే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ దేవాలయం. ఇవాళ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అమ్మలగన్న యమ్మను ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా వెంటనే కరుణించి కటాక్షాన్ని కురిపిస్తుంది. కోరినదే తడువగా వరాల జల్లును కురిపించి అనుగ్రహిస్తుంది. అమ్మ అనుగ్రహాన్ని పొందటానికి నిర్మలమైన భక్తి చాలు. నూరారా పిలుచుకునే, మనసారా తలుచుకునే తదాత్మ్యత చాలు. స్మరించినంత మాత్రాన్ని సకల ఆపదలను బాపి కాపాడే తల్లి దుర్గమ్మ. ఆ అమ్మ భాగ్యనగరంలోని జూబ్లీ హిల్స్లో పెద్దమ్మగా కొలువై పూజలందుకుంటోంది. ఈ పెద్దమ్మను సాక్షాత్తు దుర్గమ్మ అంశగా భావించి భక్తులు పూజించుకుంటున్నారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాల బెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ భాగవతంలో భక్తపోతన ఆ దుర్గాదేవిని స్తుతించాడు. దుర్గాదేవి తల్లులకే తల్లి, సప్తమాతృకలను కన్న తల్లి, ముల్లోకాలను పాలించే ముగ్గురమ్మల మూలస్వరూపం, దుష్టులను సంహరించి శిష్టులను రక్షించే తల్లి, సమస్త విశ్వానికి శక్తిని ప్రసాదించే తల్లి, ఎల్ల లోకాలకు ఆధారభూతమైన తల్లి అయిన ఆ దుర్గమ్మ హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లిగా పూజలందుకుంటోంది. సృష్టిలో సర్వము సకలము ఆ తల్లి చలవే. ఈ నిజాన్ని గుర్తించిన నాడు, గుర్తించిన వారు నిజంగా ధన్యతను పొందుతారు. మొదట్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి చుట్టుపక్కలున్న అనేక గ్రామాలకు దేవతగా ఉండేది. రాను రాను ఆ గ్రామాలన్నీ భాగ్యనగరంలో కలిసిపోయాయి. నగర ప్రజలు భక్తితో తల్లిని కొలుచుకోవడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరం నుండి ఈ ఆలయం వృద్ధి చెందుతూ వచ్చింది. హంపి విరూపాక్ష పీఠాధిపతి చేతుల మీదుగా ఈ తల్లి ఆగమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపబడి నేడు భక్తులతో పూజలందుకుంటోంది. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నీవే దిక్కని మహిమలు పెక్కని, నీకే మొక్కితే తొలగును చిక్కని, భక్తులు కలిపే భక్తిగా పలికి. మహిషాసుర మర్దిని అయిన దుర్గమ్మ ఆ రాక్షసుడితో యుద్ధం చేసే సమయంలో అలసి సొలసి కొంతసేపు దుర్గమమైన అరణ్య ప్రాంతంలో సేద తీరిందని, ఆ చోటు ఇదేనని స్థానికులు బలంగా విశ్వసిస్తారు.
ఆ దుర్గమ్మనే ఆదిమ తెగలకు చెందిన వారు పెద్దమ్మ అనే పేరుతోటి కొలుచుకునేవారని, కాలాంతరములో ఈ తల్లికి ఆ పేరే స్థిరపడిందని చెబుతారు. మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. ఇంద్రాది దేవతల్ని వెంటాడి వేటాడి తరిమేవాడు. సాధు సత్పురుషులను యమయాతనలు పెట్టేవాడు. త్రిమూర్తులు సైతం వరగర్వంతో విర్రవీగుతున్న అతడి ధాటికి తట్టుకోలేకపోయారు. ముల్లోకాలు ఆది పరాశక్తిని శరణువేడాయి. ఆ ప్రార్థనలను మన్నించి ఆ తల్లి అమ్మలగన్న యమ్మగా అవతరించి ఈ రాక్షసుణ్ణి మట్టుపెట్టింది. మహిషాసురుడితో చేసిన సుదీర్ఘమైన పోరాటంలో అలసి సొలసిన అమ్మ దుర్గమమైన అరణ్య ప్రాంతంలో కొంతసేపు సేదతీరిందని, అదే ప్రస్తుతం జూబ్లీహిల్స్లో పెద్దమ్మ ఆలయం ఉన్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. అసలు పెద్దమ్మ అనే మాట పురాణాల్లో స్తోత్రాల్లో ఎక్కడా వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మైన అమ్మనే స్థానికులైన గిరిజనులు పెద్దమ్మగా పిలుచుకునేవారు. ఆ పిలుపే శాశ్వతంగా ఈ అమ్మవారికి స్థిరపడింది. వేల సంవత్సరాలుగా భాగ్యనగరం అనేక ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. వేటాడడమే ప్రధానంగా జీవించిన ఆ ఆదిమ తెగలవారు ఈ తల్లిని భక్తితో కొలిచేవారు. మంచి జరిగితే నైవేద్యాలు సమర్పించి సంబరాలు చేసుకునేవారు. చెడు జరిగితే జంతువులను బలిచ్చి అమ్మను శాంతింపజేసేవారు. కాలక్రమంలో నాటి తెగలన్నీ కనుమరుగైపోయాయి. నేడు జూబ్లీహిల్స్ భాగ్యనగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ ఆనాటి అమ్మ తల్లి ఆనవాళ్లు మాత్రం శాశ్వతంగా మిగిలాయి. నిజాం నవాబు కాలంలో రాజధాని హైదరాబాద్ నగరానికి చుట్టూ ప్రహారీ గోడ ఉండి నగరము నుండి బయటకు వెళ్లటానికి లోపలికి రావటానికి 14 పెద్ద ద్వారాలు ఉండేవి. వాటిలో చారిత్రక ప్రశస్తి కలిగిన గౌలీపుర ద్వారం కూడా ఒకటి. ఈ ద్వారం ముందు వెలిసిన అమ్మవారు నేటికి నిత్య ధూపదీప నైవేద్యాలను అందుకుంటూ కొలిచిన వారి కొంగు బంగారంగా కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ ప్రాంతంలో ఓ చిన్న గుడి మాత్రమే ఉండేది. ఎవరైనా వచ్చి దీపం పెడితే పెట్టినట్టు, లేకుంటే లేదు అన్నట్టుగా ఉండేది ఆ గుళ్ళో పరిస్థితి. అప్పట్లో రాత్రిళ్ళు అమ్మ నగర సంచారానికి వచ్చిందనడానికి గుర్తుగా కాలిమువ్వల సవ్వెడ వినిపించేదని కూడా స్థానికులు కథలు కథలుగా చెప్పుకునేవారు. అప్పుడు అమ్మ కొందరు భక్తులకు కలలో కనిపించి తనకిక్కడ ఆలయాన్ని కట్టించమని ఆదేశించిందని స్థల పురాణం. అలా 80వ దశకం చివరి నుండి మెల్లమెల్లగా ఈ ఆలయం ప్రాభవాన్ని సంతరించుకుంది. నాటి నుండి నేటి వరకు అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ ఇప్పుడున్న స్థితికి చేరుకుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన పెద్దమ్మ ఆలయం దివ్యమైన ఆధ్యాత్మిక శోభకు నిలయం. ప్రవేశ ద్వారంపై ఉన్న అమ్మ విగ్రహాన్ని చూసిన తరుణంలో భక్తుల మదిలో దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఈ ప్రవేశ ద్వారానికి ఎడమవైపునున్న చిన్న గుడి సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మూల ఆలయమని చెబుతారు.
అందుకే ఇప్పటికీ ఈ చిన్న గుడి దగ్గరే భక్తులు కొబ్బరికాయలు కొడతారు. ఈ ఆలయానికొచ్చిన భక్తులకు 7 అంతస్తుల రాజగోపురం ఘనంగా స్వాగతం పలుకుతుంది. రాజగోపురాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభం ముందున్న పీఠం మధ్య భాగాన రూపాయి బిళ్లను అంచుల మీద నిలబెట్టగలిగితే కోరిన కోర్కెలు వెంటనే తీరుతాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. నిజానికి ఇది కాలక్రమంలో ఏర్పడిన నమ్మకమే అని ఆలయ అర్చకులు చెప్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ. ధ్వజస్తంభం దగ్గర నిలబడి అమ్మను ఆర్తితో ప్రార్థించి అఖండమైన భక్తిభావంతో ఈ తల్లిని వేడుకుంటూ 3 ప్రదక్షిణలు చేసేలోగా అమ్మ కరుణ అపారమై వర్షిస్తుందని ఆలయ అర్చకులు చెబుతారు. ధ్వజస్తంభానికి ఇరువైపులా పోతురాజుల విగ్రహాలుంటాయి. ప్రధాన ఆలయం ప్రాకారంపై అష్టదశ భుజిగా ఆసీనురాలైన ఆదిపరాశక్తి విగ్రహం వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆలయ ప్రధాన మండపంలోకి వెళ్లిన భక్తులు ముకుళిత హస్తాలతో అమ్మలగన్న అమ్మను దర్శించుకునేందుకు ముందుకు కదులుతారు. కొలిచేటి భక్తులకెల్లా కోర్కెలనే తీర్చి కొంగు బంగారమైన అమ్మ దుర్గమ్మ. కొలిచేటి భక్తులకెల్లా కోర్కెలనే తీర్చి కొంగు బంగారమైన అమ్మ దుర్గమ్మ. పసుపు పచ్చని రూపు పగడాల తల్లి శరణంటి మమ్మ నిన్ను మా కల్పావల్లి. పసుపు పచ్చని రూపు పగడాల తల్లి శరణంటి మమ్మ నిన్ను మా కల్పావల్లి. 1994వ సంవత్సరంలో హంపి విరూపాక్ష పీఠాధిపతుల చేత నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేకాలు జరిగాయి. 5 అంతస్తుల గర్భాలయంలో పెద్దమ్మ తల్లి దివ్య విగ్రహం దేదీప్యమాన ప్రభలతో వెలిగిపోతూ ఉంటుంది. అష్టాదశ పురాణాల్లో వ్యాస భగవానుడు అమ్మను ఏ విధంగా వర్ణించాడో అచ్చు ఆ రూపులోనే అమ్మ ఇక్కడ కొలువై ఉండడం విశేషం. విశాల నేత్రయైన అమ్మను దర్శించుకున్న క్షణంలోనే భక్తుల మదిలో అనంతమైన దివ్య ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. పెద్దమ్మ తల్లి 4 చేతుల్లో కుడివైపునున్న 2 చేతుల్లో చక్రాన్ని, ఖడ్గాన్ని, ఎడమవైపునున్న 2 చేతుల్లో త్రిశూలాన్ని, అమృత భాండాన్ని ధరించి సింహవాహన రూఢై దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ భక్తులను కరుణిస్తోంది. మూల విరాట్టు పాదాల చెంతున్న ఉత్సవ విగ్రహ వైభవము వర్ణనాతీతమే. 80వ దశకంలో కూడా ఈ ఆలయం సాధారణంగా ఉండేది. నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఆలయ స్థాపనాకర్త అయిన పి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆలయం సరికొత్త వైభవాన్ని సంతరించుకుంది. 90వ దశకం మొదట్లో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ప్రధాన ఆలయం, రాజగోపురం, కళ్యాణ మంటపాల నిర్మాణాన్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షించి అమ్మకు భక్తితో సేవ చేసుకుని తరించడం విశేషం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో గణపతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, నాగదేవతలను కూడా దర్శించుకుని భక్తులు తరిస్తారు. శ్రీకాళహస్తి నుండి తీసుకొచ్చిన నాగదేవత ప్రతిమను ప్రత్యేకంగా ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం ఓ విశేషం. శ్రావణ మాసంలో నాగపంచమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ నాగదేవతను ఆరాధించిన భక్తులు సంతాన సౌభాగ్యాలను వరంగా పొందుతారు. నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలితే మమ్మ. నాలుగు దిక్కుల జనమంతా నీవే దిక్కని మొక్కేరమ్మ. రేయి పవలు రెప్పే వేయక చల్లగా చూసేవమ్మ. ఊరు వాడకి తోడు నీడవై
తిరుమలగన్న యమ్మకు తనయుడైన గణపతి భక్తులతో కలిసి అమ్మను సేవించుకునేందుకు ఈ ప్రాంగణంలో కొలువు తీరాడు. ఇక్కడున్న ఉపాలయాల్లో గణపతి ఆలయం కూడా ఒకటి. పెద్దమ్మ తల్లి ఆలయానికొచ్చిన భక్తులు ముందుగా వరదాయకుడైన ఈ గణపతిని పూజించి సేవించి సకల కార్యసిద్ధిని వరంగా పొందుతారు. సకల లోకాలను పోషించే తల్లి శ్రీ మహాలక్ష్మి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని సేవించుకునేందుకు వచ్చిన భక్తులను అనుగ్రహించేందుకు, వారికి ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని, ధనధాన్యాలను ప్రసాదించేందుకు ఈ ప్రాంగణంలో కొలువు తీరింది. శ్రీహరి పట్టపురాణి అయిన ఈ తల్లి చలవ వలనే ఎల్లలోకాలు మనగలుగుతున్నాయన్నది లోకవిదితమే. పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేకంగా ఈ లక్ష్మీదేవిని పూజించి సేవించి తరిస్తారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. లక్ష్మీదేవితో పాటుగా చదువుల తల్లి కూడా కొలువు తీరింది. ఏటా వసంత పంచమి పర్వదినాన సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఉపాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. వందలాది మంది పిల్లలకు ఇక్కడ పలక బలపమిచ్చి ఈ రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు. తెల్ల తామరలోన చల్లగా కొలువుండే ఎల్లలోకములీలు శారదాంబ సకల విద్యల జనని సౌందర్యములగని వాణి వాగ్దేవి వీణా పాణి విధిరాణి. వివిధ ఉత్సవాల సమయంలో దూరాభారం నుండి పెద్దమ్మ తల్లిని సేవించుకోవడానికొచ్చే భక్తులు బస చేయడం కోసం ప్రత్యేకంగా వసతి గృహాలను కూడా నిర్మించారు. పెద్దమ్మ తల్లికి నిత్యం అభిషేకం, కుంకుమార్చన, ఖడ్గమాల, అష్టోత్తర శతనామార్చన జరుగుతాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు, దసరా నవరాత్రులు, ఆషాఢశుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు, మాఘశుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవం ఘనంగా జరుగుతాయి. హే జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసికే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే. రథసప్తమి నాడు జరిపే రథోత్సవాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో నిత్యం అమ్మను వేలాది మంది భక్తులు దర్శించుకుని తరిస్తారు. ఆషాఢంలో భక్తులు అమ్మ తల్లికి భక్తితో బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం నాడు మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్కి నగరంలోని అనేక ప్రాంతాల నుండి సిటీ బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు, కార్లు లాంటి స్థానిక రవాణా సౌకర్యాల సాయంతో పెద్దమ్మ తల్లి ఆలయానికి చాలా సులభంగా నేరుగా చేరుకోవచ్చు. తలుచుకుంటే చాలు ఎంత పెద్ద భయాలనైనా సరే పారద్రోలే తల్లి దుర్గమ్మ
కోరినదే తడువుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను భోగభాగ్యాలను అనుగ్రహించే తల్లి దుర్గమ్మ. మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది, ప్రదక్షిణ చేస్తే నీడే నిలుస్తుంది. ఈ ఆవరణలోకి అడుగుపెట్టిన భక్తులకు అమ్మ ఒడిని చేరుకున్నంత ఆప్యాయమైన అనుభూతి కలుగుతుంది. ఇవి చల్లని తల్లి అయిన దుర్గమ్మ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.